అందరికీ నమస్కారం. ఈరోజే చైత్ర మంగళవారం మరియు పాల్గొన శుద్ధ దశమి. ఈరోజు ఎవరైతే గౌరీదేవి నోముగత వింటారో వారి ఇంట్లో నిత్యం డబ్బుకు లోటు ఉండదు. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఇంట్లో ధాన్యానికి లోటు ఉండదు. మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తానికి ఈ రోజుతో పోతుంది. అన్ని రకాల దోషాలు పోతాయి. మరి ఈరోజు తప్పక వినవలసిన గౌరీదేవి నోము కథను విందాం. పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో నివసిస్తూ ఉండేది. వారు ఎంతో భాగ్యవంతులు. వాళ్ళు ఎంతో ఆస్తిపాస్తులున్నాయి. ఆ బ్రాహ్మణుడికి 5 కొడుకులున్నారు. ఆ 5 కొడుకులకు పెళ్లి జరిగి భార్యలతో ఉన్నారు. వారిలో ఒక 5వ కోడలు గౌరీ నోము పట్టింది. ఆమె సూర్యుని ఆరాధిస్తూ ఉండేది. ఆమె నిత్యం ఈ నోము పట్టి సూర్యుని ఆరాధిస్తూ, అత్త సొమ్ము అక్కర్లేదు, మామ సొమ్ము అక్కర్లేదు, పుత్రి సొమ్ము వద్దు, పురుషుని సొమ్ము అసలే వద్దు, నా సొమ్ము నాకు ఇవ్వు అని అనేది. రోజు ఇలా అనటం విన్న అత్త మామలు, బావమర్దులు, తోటికోడలకు, భర్తకు ఆమెపై విపరీతమైన కోపం వచ్చింది. ఇలా రోజులోనే మనందరినీ విసుగు పుట్టిస్తుంది. ఈమె నోము ఏంటో అర్థం కాదు, ఈమెకు పిచ్చి పట్టింది అని ఈమెను ఎలాగైనా వదిలించుకోవాలని అనుకున్నారు. ఇక ఒకరోజు ఆమె నిద్రపోతూ ఉండగా భర్త, అత్తమామలు, బామర్దులు, తోటికోడలు అందరూ కలిసి ఒక కుట్ర చేశారు. అందరూ కలిసి ఆమె నిద్రపోతుండగా మంచంతో సహా ఆమెను అడవిలో విడిచిపెట్టారు. ఇక పీడ విడిగడైపోయిందని అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక ఆమె ఉదయాన్నే నిద్ర లేచేసరికి అడవిలో ఉండటం చూసి ముందు భయపడిన, ప్రక్కనే కొలను ఉంటే అందులో స్నానం చేసింది. ఆమె పరిస్థితి చూసి సూర్యుడికి దయ కలిగింది. వెంటనే సూర్యుడు దర్శనం చేసుకొని సూర్యదేవుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించింది. అలా ప్రార్థించి 2 చేతులతో దోసిట పట్టగా అందులో రత్నాలు పడ్డాయి. ఇక వాటితో పసుపు, కుంకుమ, కొంచెం ఉప్పు, మిరపకాయలు, బియ్యం కొని నోము నోచుకుంటూ ఒక ముసలివాడి సహాయంతో ఆ సమీప గ్రామాన చిన్న ఇంట్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈమెను అడవిలో వదిలి వెళ్ళారో అత్తవారింటికి దరిద్రం పట్టింది. ఉన్నదంతా పోయి అందరూ అడుక్కు తిని పల్లె తిరుగుతున్నారు. అలా తిరుగుతూ ఒక దగ్గర కోడలు సూర్య నమస్కారం చేస్తూ ఉండగా చూశారు. మన కోడలు కూడా ఇలానే సూర్య నమస్కారం చేసేది అని వారిలో వారు అనుకుంటూ ఉండేవారు. సూర్యుని కరుణ వల్ల అక్కడే మేడలు, మిద్దెలు, ఇల్లు, వాకిళ్ళు, తోటలు, దొడ్లు విపరీతంగా కొన్నది. నిత్యం అన్నదానం చేసేది. ఇలా ఉండగా ఒకరోజు ఊరు తిరిగి అడుక్కునే అత్తమామలు, మరుదులు, తోటికోడళ్ళు వచ్చి అన్నం పెట్టమని అడిగారు. మురికిగా ఉన్న వాళ్ళ వైపు చూసి ఇలా అన్నది, నా అత్త మామలు నీలాగే ఉండేవారు అని. వారిని చూసి అన్నది. ఇంతలో భర్త వచ్చాడు. భార్యను గుర్తుపట్టి క్షమించమని అందరూ వేడుకున్నారు. ఇక భర్తకు, అత్త మామకు ముగ్గురికి తలంటు పోసి కొత్త బట్టలు కట్టి పెట్టింది. వారితో కరుల అంటే కుండల్లో అన్నం వండి కంచంలో పెట్టి కరుళ్ళ గౌరీ నోము నోచింది. ఇలా 5 సంవత్సరాలు చేసింది. అందరికీ ఈ వ్రతం చెప్పింది. ఆ రోజు నుండి ఈ నోము అందరూ నోస్తూ సౌభాగ్యాన్ని, సంపదలను అందరూ పొందారు. ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో వారికి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. వ్రతం చేసిన ఫలం దక్కుతుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు. విక్రమార్కుడు ప్రజలను సుఖంగా ఉండేలాగా పరిపాలన చేస్తున్నాడు. ఒకనాడు ఒక సన్యాసి అతని వద్దకు వచ్చాడు. రాజు ఆ సన్యాసితులతో గౌరవించాడు. మహారాజు వినయ విధేతలకి, భక్తి ప్రవర్తులకి ఆ సన్యాసి ఎంతో సంతోషించి ఆశీర్వదిస్తూ ఒక పండుని ప్రసాదించాడు. అయితే ఆ పండుని ఏం చేయాలో మాత్రం చెప్పలేదు. ప్రతిరోజు ఆ సన్యాసి రావటం, ఒక పండునిచ్చి వెళ్ళిపోవటం. విక్రమార్కుడు ఆ పండుని దాచమ్మని పక్కనే ఉన్న కోశాధికారికి ఇవ్వటం. ఇలా జరుగుతూ వస్తుంది. ఒకరోజు సన్యాసి పనిచేసరికి విక్రమార్కుడి సమీపంలో ఒక కోతి ఉంది. అదేమో ఆశగా ఆ పండు వైపే చూస్తుంది. అది గమనించిన రాజపురోహితుడు కోతికి అందించాడు. కోతి ఆ పండును తినాలని దానిని కరవగా పండులో నుంచి కొన్ని రత్నాలు జలజల రాలాయి. అది చూసి విక్రమార్కుడు చాలా ఆశ్చర్యపోయి అంతవరకు దాచి ఉంచమన్న పండ్లన్నిటిని తెప్పించి పగలగొట్టించి చూడగా వాటన్నిటి యందు కూడా అతి విలువైన రత్నాలు ఉన్నాయి.
అప్పుడు రాజు ఆ సన్యాసి వైపు తిరిగి చేతులు జోడించి ఇలా అన్నాడు. మహాత్మా, మీరు ఇలాంటి ఫలాలను నాకెన్నో దినముల నుండి ఇస్తున్నారు. ఒక్కొక్క ఫలంలోని రత్నాల విలువ అపారము. నా నుండి మీరు ఏమి ఆశిస్తున్నారు? నేను మీకు చేయవలసిన సేవ ఏమిటి అని వినయంగా ప్రశ్నించాడు. అప్పుడు ఆ సన్యాసి ఇలా అన్నాడు. రాజా, నేను తపస్సుకు సంబంధించిన ఒక మహాకార్యదీక్షను చేయడానికి నిర్ణయించుకున్నాను. అది సక్రమంగా నెరవేరాలి అంటే నాకు నీ వంటి సాహసం, ఔదార్యము, పరాక్రమము కలవాడిని అవసరం ఎంతో ఉన్నది. నీ నుండి ఆ సహాయం కోరుకొనుటకే ఇలా చేశాను అన్నాడు. నేను చేయవలసిన పని ఏమిటి అని అడిగాడు విక్రమాదిత్యుడు. దానికి ఆ సన్యాసి ఇలా చెప్పాడు. రాబోవు బహుళోక పక్షం నాటి అమావాస్య రాత్రి నేను తపస్సు చేసే చోటుకి ఆయుధములు మాత్రమే కలిగి ఉండి ఒంటరిగా రావాలి. అలా అనగానే వచ్చి ఏం చేయాలని విక్రమార్కుడు అడిగాడు. దానికి ఆ సన్యాసి ఇలా చెప్పాడు. అక్కడికి కొన్ని ఆమెడల దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు కొమ్మకి ఒక శవం వేలాడుతూ ఉంటుంది. ఆ శవ శరీరాన్ని నేను తపస్సు చేసే చోటుకి తేవాలి అని సన్యాసి అన్నాడు. దానికి అలాగేనని అంగీకరించాడు విక్రమార్కుడు. మళ్ళీ విక్రమార్కుడు ఇలా అన్నాడు. మరి నేను రావలసిన ప్రదేశం అని అడిగాడు. దానికి ఆ సన్యాసి ఇలా చెప్పాడు. నేను తపస్సు చేసే స్థలం చేరుకున్నందుకు గుర్తులు చెప్తాను. జాగ్రత్తగా విని గుర్తుతో ఉండు అని అంటూ ఆ ప్రదేశానికి జారడానికి గుర్తు చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి. ఇక బహుళపక్షం అమావాస్య రానే వచ్చింది. ఆ రాత్రి విక్రమార్కుడు కత్తి పట్టుకొని ఒంటరిగా బయలుదేరి సన్యాసి తపస్సు చేసుకునే స్థలం చేరుకున్నాడు. ఇక సన్యాసితో విక్రమార్కుడు ఇలా అన్నాడు. ఆ మర్రి చెట్టు ఎక్కడుందో, నేనేం చేయాలో చెప్పండి అని అడిగాడు. విక్రమార్కుని చూస్తూ చాలా ఆనందం పొందిన ఆ సన్యాసి ఇలా చెప్పాడు. ఇక్కడికి దగ్గర దక్షిణ దిక్కుగా నేను చెప్పిన మర్రి చెట్టు ఉంది. దానికి వేలాడే శవాన్ని నువ్వు ఇక్కడికి తేవాలి. శవాన్ని మోసుకు వస్తున్నప్పుడు ఆ శవం నిన్ను పరికెలిస్తుంది, మాట్లాడించబోతుంది అని అనగానే శవం మాట్లాడమా అని ఆశ్చర్యపోయాడు విక్రమార్కుడు. ఇక సన్యాసి ఇలా చెప్తున్నాడు. అది మామూలు శవం కాదు. ఆ చెట్టు మీద బేతాళుడు ఉంటాడు. నువ్వు శవాన్ని భుజానికెత్తుకోగానే ఆ బేతాళుడు ఆ శవాన్ని ఆవహిస్తాడు. ఆ బేతాళుడు నిన్నే ప్రశ్నలు వేస్తాడు. వాడు పలకరించినా నువ్వు బదులు చెప్పకు. నువ్వు మాట్లాడలేవు. నోరు విప్పావో శవంలోని మిగతాళుడు వెనక్కి వెళ్ళిపోతాడు. ఆ బేతాళుడిని ఆ తపస్సుకు ఆటంకం కలిగిస్తున్నాడు. వాడిని నెత్తిమీద పెట్టుకొని నిశ్శబ్దంగా మౌనంగా ఎక్కడికి తెచ్చావు? ఇక నా కార్యానికి విఘ్నాలు కలిగించే వారు ఎవరు ఉండరని అంటాడు. దానికి సరేనని మర్రి చెట్టు వైపు బయలుదేరాడు విక్రమాదిత్యుడు. చీకటి తెరల విరపోసుకున్న చెట్టు గాలికి ఊగుతూ గుండె జల్జరింపచేసేలా ఏవేవో జంతువుల అరుపులు విక్రమాదిత్యునికి వినిపిస్తూ ఉన్నాయి. వీటిని ఇవ్వకుండా మర్రి చెట్టును చేరుకున్నాడు అతను. అక్కడి వాతావరణం మరియు భయంకరంగా ఉన్నది. నేల మీద మానవ కపాలాలు, స్వేచ్ఛగా తిరుగాడుతున్న కైంకర సర్పాలు, ఎక్కడి నుండో అక్కలీలలు, తోడేళ్ల అరుపులు, గుడ్లగువ్వల నవ్వులు. వీటికి లెక్క చేయకుండా మొలలో కత్తితో మర్రి చెట్టు వైపు చూశాడు రాజు. మర్రి చెట్టు మహా వికృతంగా ఉన్నది. దాని కొమ్మకి శవం వేలాడుతున్నది. ఇక అతను చెట్టు ఎక్కాడు. శవానికి కట్టిన తాడును పట్టించుకున్నాడు. అంతే, ఆ తాళ్ళు తెగిపోయాయి. శవం మాట్లాడడం మొదలుపెట్టింది. దాన్ని పట్టుకోకపోతే అది యథాస్థానానికి పోతుంది. ఓహో, ఈ శవ శరీరంలోనే బేతాళుడున్నాడనమాట అనుకొని విక్రమాదిత్యుడు శవానికున్న తాళానికి వస్తూనే దానిని గట్టిగా పట్టుకొని నెత్తి మీద పెట్టుకొని బంధించి చెట్టు దిగి మౌనంగా నడవసాగాడు. అప్పుడు బేతాళుడు రాజా అని పిలిచాడు. విక్రమార్కుడు పలకలేదు, మౌనంగా ఉండిపోయాడు. అయినా వదలలేదు బేతాళుడు ఇలా అన్నాడు. విక్రమార్క మహిపాల, నేను నీ అంశట తెలియకుండా ఈ నిషీదిలో నడిచి విసుగు రాకుండా ఒక కథ చెప్తాను. సరేనా, వింటావా అన్నాడు. అతను అవునని కానీ కాదని కానీ ఏమీ అనకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు విక్రమార్కుడు. ఇక విక్రమార్కుడు శవాన్ని మోసుకుంటూ నడవసాగాడు. మళ్ళీ బేతాళుడు ఇలా అన్నాడు. కథ చెప్పాక నేను నిన్నొక ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్నకు నీవు సమాధానం తెలిసినా కూడా చెప్పకపోయావో తక్షణమే నీ తల 1000 ముక్కలవుతుంది కనుక జాగ్రత్తగా విను. తల మొదలు పెడుతున్నాను.
బేతాళుడు హెచ్చరిస్తూ ఉన్నట్లే అని మొదటి కథ చెప్పటం మొదలుపెట్టాడు. ఇక విక్రమార్కుడు నోరు మెరవకుండానే నడుస్తూ కథ వినసాగాడు. రాజా సోమావతి అనే పురముండేది. దానిని ఈసత్యేతుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను దేశ ప్రాముఖ్యత గలవాడు. అంతేకాకుండా గొప్ప రాజకీయ వేత్త కూడా. తన వేగుల అంటే రహస్యంగా ఇతర దేశంలో విషయాలు తెలుసుకునేవాడు. వారి ద్వారా ఇతర దేశాల రహస్యాలను సేకరించేవాడు. పనికొచ్చే సమాచారం తెచ్చిన వేగులకు చక్కటి బహుమానాలని, విరివిగా జీతాలను ఇచ్చేవాడు. మాకెప్పుడు ఈ రాజే కావాలని ప్రజలు కోరుకునేవారు. అతి చక్కగా ధర్మంగా రాజ్యపాలన చేస్తుండేవాడు. ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారు. ఆ నగరానికి బయట ఒక కాళికాలయం ఉండేది. ప్రతి సంవత్సరం ఆ దేవికి తప్పకుండా జాతర చేసేవారు. ఆ ఆలయానికి ఎదురుగా ఒక కోనేరు ఉన్నది. జాతరని చూడడానికే వచ్చిన స్త్రీలు ఆ కోనేరులో స్నానం చేసి శుచిగా దేవిని ఆరాధించేవారు. ఒక ఏడు వస్తూ ఉన్నాడు. అందరూ ఆడవాళ్ళు కొనల్లో స్నానం చేస్తున్నారు. మరో దేశం నుండి ఎక్కడికో వెళ్తూ బావిలో ఉన్న ఈ చోటికి అనుకోకుండా వచ్చిన ధవలుడు అనే రజకుడు కోనేటిలో స్నానమాడుతున్న ఒక స్త్రీని చూశాడు. అతనికా సౌందర్యవతి విపరీతమైన మోహం కలిగింది. ఈమె నాకు భార్య అయినచో కొంతకాలం కాపురం చేశాక నా శిరమును నేను బలి ఇచ్చుకుంటాను అని ఆలయంలోనే కాళీకి మొక్కుకొని దేవికి పూజలు చేసి ఆమెను వెంటాడి ఆమె ఇంటి గుర్తులు చూసుకొని తానే బయలుదేరాడు. అతడు మర్చిపోయాడు. తన దేశానికి తిరిగి వచ్చేసి ఆ యువతి యందు ప్రేమతో రోజు రోజుకి కృషించిపోసాగాడు. అతని తల్లిదండ్రులు కొడుకు పరిస్థితి చూసి అయోమయంలో పడిపోయారు. ధవలుడు మంచం పట్టేశాడు. ఇక తల్లిదండ్రులు ఆ భయము ఆప్తులు లేక కొడుకుతో మాట్లాడారు. సంగతేమిటి అని అడిగారు. అతను కూడా ఏదీ దాచుకోకుండా జరిగిందంతా చెప్పాడు. అతను ఇచ్చిన గుర్తులను బట్టి శోభావతిపురానికి వచ్చి కనుక్కోగా ఆమెది కూడా వారి పురమేనని తెలిసింది. అందుకు వాళ్ళెంతో సంతోషించి ఆమె పెద్దలను కలుసుకొని నా కొడుకు మీ అమ్మాయి యందు మనసు లగ్నం చేసుకున్నాడు. ఆమె ఎంతో ఇష్టం. నా బిడ్డకు మీ పుత్రికనిస్తారా అని అడిగారు. తప్పకుండా మాకు అంగీకారమే అని చెప్పారు అమ్మాయి తల్లిదండ్రులు. ఇక కొద్ది రోజుల్లోనే పౌరుడికి ఆ వివాహం జరిగిపోయింది. తర్వాత ధవలుడు తన భార్యతో స్వగృహానికి వచ్చి సుఖంగా ఉండసాగాడు. కొంతకాలం గడిచింది. అప్పుడు ధవలుడి బామ్మర్ది వచ్చాడు. అతనికి సోదరి అంటే ఎంతో ప్రేమ. బావా, ఇన్నో మాసాధోరణి మా తల్లిదండ్రులు ఇంటికి తీసుకురమ్మన్నాడు. నీ తల్లిదండ్రులు అనుమతి పొందాను. ఇక మీరే ఆలస్యం అన్నాడు. ధవలుడు అభ్యంతరం చెప్పలేదు. వారిని తీసుకొని బావమర్దితో తన అత్తవారింటికి వెళ్ళాడు. వారు ముగ్గురు ప్రయాణం చేసి శోభావతి నగరం పొలిమేరలో చేరుకున్నారు. అలసి ఉన్నవారు కాళికాలయం కోనేరు చూసేసరికి ధవలుడికి గతం గుర్తుకొచ్చింది. దేవికి తాను మొక్కిన ముందుకు మనసులో మెదిలింది. అంతే. భార్యని కానీ బామర్దికి కానీ చెప్పకుండానే దేవాలయంలోకి వెళ్ళి తన శిరస్సును కాళీకి బలి ఇచ్చాడు. బావ ఏమయ్యాడో తెలియక తిరిగి వస్తానని బయలుదేరాడు బామ్మర్ది. ఆ బ్రాహ్మర్దంతా ప్రాంతమంతా తిరిగి అతని చోటు ఆలయంలోకి వచ్చాడు. తల తెగిపడి ఉన్న బామ్మర్దిని చూశాడు. అతనికేమీ తోచలేదు. బావ కూడా తల నరుక్కొని బావగారి పక్కనే పడిపోయాడు. తన సోదరుడు బావను వెతకడానికి కూడా ఎంతకీ రాకపోవడంతో వారిద్దరిని వెతకడానికి ఆమె బయలుదేరింది. వెతికి చివరికి ఆమె కాళికాలయం చేరుకుంది. అక్కడ తన భర్తది, సోదరుడిది తలలు, వాటి పక్కనే మొండాలు కనిపించాయి. ఆమెకు భయం వేసింది. విపరీతమైన దుఃఖము, వైరాగ్యం కూడా కలిగాయి. ఆ బీభత్స దృశ్యాన్ని చూసేసరికి ఆమె ఏడుపు ఆపుకోలేకపోయింది. భర్త, సోదరుడు లేని జీవితం నాకెందుకు అనుకుంటూ కాళికాదేవి విగ్రహం ముందే ఉరివేసుకొని చనిపోబోయింది. అప్పుడు కాళికాదేవి ప్రత్యక్షమై, ఓ యువతి, నీ పతిభక్తికి, సోదర ప్రేమకి ఎంతో సంతోషం కలిగింది. నీలాంటి ఉత్తమ స్త్రీలు అకాల మరణం చెందకూడదు. ఎందుకు చనిపోతావు? నీ ఆప్తుల శిరస్సులను రెండింటినీ, మొండెము, తలలేని శరీర భాగాలను కలుపుము. వారు తక్షణమే బతుకుతారు అంది. ఆమె వైపు దయగా చూస్తూనే అదృశ్యమైంది.
అనూహ్యము అజంత ఆనందదాయకమైన దేవి వరానికి ఆశ్చర్యపోతూ తన భర్త సోదరుడు మళ్ళీ జీవించబోతున్నాడు అన్న విశేష సంతోషంలోనూ ఆమె ఒక పొరపాటు చేసింది. ఆమె భర్త శిరస్సును సోదరుడికి మొండానికి, సోదరుని శిరస్సు భర్త మొండానికి కలిపింది. అమితమైన ఆనందంలో కూడా కంగారు సహజమే కదా. వారిద్దరూ ప్రాణాలు చెల్లించి కూర్చున్నారు. ఆమె వారిద్దరిని చూసింది. తన పొరపాటు తెలిసి వచ్చింది. తాను చేసిన తెలివి తక్కువ పనికి విచారిస్తూ ఏడవసాగింది. వీరిద్దరిలో ఎవరు తన భర్త, సోదరుడెవడో తెలుసుకోలేక తెల్లముఖం వేసి వీడిపోయింది. ఆమెకేమీ తోచటం లేదు. కాబట్టే ఓ విక్రమార్క మహారాజా, వారిద్దరిలోనూ ఆమె భర్త ఎవరు, ఆమెకు సోదరుడు కాగలిగిన వాడెవరు? సకారణంగా సమాధానం చెప్పు అన్నాడు బేతాళుడు. సమాధానం తెలిసిన విక్రమార్కుడు సమస్యను పరిష్కరించకుండలేకపోయాడు. ఇక విక్రమార్కుడు నోరు విప్పి సర్వేంద్రియం నయనం ప్రధానమని, సర్వేంద్రియాణం శిరస్సు ప్రధానం అని పెద్దలు చెప్పిన న్యాయం ధర్మం. నయనము బుద్ధి ఉండేవి శిరస్సులోనే గనక మనిషి గుర్తింపు అతని శిరభాగం బట్టే సముచితము. కనుక పతి శిరస్సు కలవాడను భర్త, రెండవ మగవాడముకు సోదరుడు అని చెప్పాడు ఆ విక్రమాదిత్యుడు. ఇక బేతాళుడు విక్రమార్కుడు చెప్పిన పరిష్కారానికి మెచ్చుకున్నాడు. కానీ విక్రమాదిత్యుడికి మౌనం భంగమైంది కనుక రాజు తలపై నుండి శవము దాని అందలి బేతాళుడు మళ్ళీ వెళ్ళి చెట్టుకు వేలాడసాగాడు. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ప్రబల గౌరీ నోము కథ వింటారు. ఈరోజు ఈ కథను వింటే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోయి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుంది. ఈరోజు గ్రహణ గౌరీ నోము కథ వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు. మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. మరి ఈరోజు తప్పక వినవలసిన గ్రహణ గౌరీ నోము కథ విందాము. పూర్వం అవంతిపురం అనే గ్రామంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతడికి 4 కొడుకులు, 1 కూతురు ఉండేది. వారికి గల ఆ కూతురు దురదృష్టం వల్ల పుట్టింది. ఆమె పుట్టింది మొదలు పగలు పిల్లగాను, రాత్రి పురుగులుగాను మారుతూ ఉండేది. ఇక ఆ పిల్ల తల్లి రాత్రులంతా కూడా పూలన్నీ విని పోగు చేసి కాపాడుతూ ఉంటుంది. తెల్లవారేసరికి ఆ పురుగులన్నీ చేరి పిల్లగా మారేది. ఈ రహస్యాన్ని తల్లి ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉండేది. ఈమెకు పుట్టింటి వారు ఉన్నారు. అయినా ఎక్కడ పుట్టింటికి పోతే కూతురి విషయం బయటపడుతుందో అని ఆమె పుట్టింటికి కూడా పోకుండా ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు ఆమె అన్నగారు ఆమెను పుట్టింటికి తీసుకుపోవడానికి వచ్చాడు. కానీ ఆమె బిడ్డ పరిస్థితి బయటపడకుండా కాపాడాలని పుట్టింటికి వెళ్ళలేదు. ఇలా చాలా రోజుల వరకు పుట్టింటి గడప కూడా తొక్కకపోవడం వల్ల పుట్టింట్లో ఆమె అన్నలకు సందేహం వచ్చింది. ఇలా ఉండగా ఒకరోజు పెద్ద పండగ రాగా ఆమె పెద్దన్న ఏమై ఇంటికి వచ్చి తప్పక రావాలని పట్టుబట్టాడు. రానని ఎంత చెప్పినా ఆమె పెద్దన్న వినకుండా పట్టుబట్టి పుట్టింటికి ఈ పండుగకు రావాల్సిందే, లేకపోతే మరో బంధుత్వం తెగిపోతుంది అనగా ఇక ఆమె చేసేదేమీ లేక వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఇక ఆమె 4 కోడళ్లను పిలిచి తన కూతుర్ని నేను వచ్చే వరకు చక్కగా చూడాలని చెప్పింది. కానీ పెద్ద కోడలు 3 అందుకు అంగీకరించలేదు. ఇక చిన్న కోడలు దానికి ఒప్పుకుంది. అప్పుడు ఆమె చిన్న కోడలితో తన కూతురు రహస్యాన్ని చెప్పి రాత్రి వేళ ఆ పిల్లకు ఒక పక్క వేసి ఒక్క పురుగైనా చెదరకుండా వాటిని లోనికి పోగు చేసి కాపాడాలని బహురహస్యంగా చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక చిన్న కోడలు తన వాగ్దానం ప్రకారం ఆ బిడ్డను కంటికి రెప్పవలె కాపాడుతూ రాత్రులందు ఆ పతి దగ్గర కూడా వెళ్లకుండా ఉండేది. అలా 4 రోజులు గడిచింది. ఆ సంగతి తెలియక ఆమెను భర్త అనుమానించాడు. ఇక 5వ రోజు అటుకు మీద కూర్చొని భార్య ఏం చేస్తుందో గమనిస్తూ ఉన్నాడు. ఇక చీకటి పడిన వెంటనే అతను పిల్ల పురుగులుగా మారటం, వాటన్నిటిని తన భార్యకు పోగు చేయటం, రాత్రంతా నిద్ర లేకుండా ఆ పురుగులను కాయడం చూసి అతను భార్య దగ్గరికి పోయి ఇలా అంటాడు. ఏంటి విచిత్రం, నా చెల్లి ఇలా పురుగులుగా ఎందుకు మారుతుంది అని అడిగాడు. దానికి ఆమె ఇలా అంటుంది, నాకు తెలియదండి, ఇవి ఎందుకు మారుతున్నాయో నాకు తెలియదు. అత్తగారి ఆజ్ఞ ప్రకారం
నేను ఇలా అత్త వచ్చే వరకు ఇలా చెయ్యాలని చెప్పింది అంటుంది. ఇక అది విని ఆరతి ఎంతో బాధపడి ఆ రహస్యాన్ని ఎలాగైనా తెలుసుకోవాలని పట్టుదలతో అతను అరణ్యానికి పోయి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అంతలో ఆ త్రోవలో పోతున్న పార్వతీ పరమేశ్వర్లు అతన్ని పిలిచి నీ తపస్సుకు కారణమేంటి అని అడుగుతాడు. ఇక పార్వతీ పరమేశ్వర్లకు అతను నమస్కరించి తన చెల్లి రాత్రి పురుగులుగా మారడం జరిగిందంతా వివరిస్తాడు. అప్పుడు పార్వతీదేవి అతనితో ఇలా అంటుంది. ఓ చిన్నవాడా, నీ చెల్లెలు పూర్వజన్మయందు రతస్వలై ఆ దోషాన్ని ఇంట్లో కలిపెను. ఆ పాపముల ఫలితముగా ఆమె ఈ జన్మమున రాత్రివేళ పురుగులుగా మారుతుంది అని చెప్పింది. అది విని అతను ఇలా అంటాడు. తల్లి, నా చెల్లెలికి ఆ పీడ ఎలా పోతుందో తెలుపమని పాదములపై పడి బ్రతిమిలాడాడు. ఇక పార్వతీమాత దయతలిచి ఈ విధంగా చెప్తుంది. నాయనా, నువ్వు బాధపడకు. నీ చెల్లెలతో ప్రధాన గౌరీ నోము చేయించు. అప్పుడు ఆమెకు ఆ పీడ తొలగిపోతుందని చెప్పి అదృశ్యమయ్యాడు. ఇక చిన్న నాన్న ఎంతో సంతోషించి ఎంతో చెల్లెలతో ఆ నోము చేయించగా ఆమె ఆ దోషం మొత్తం పోయి రాత్రి కూడా పురుగులుగా మారకుండా బాలికగానే ఉంటూ ఉంది. అంతలో ఆమె తల్లి పుట్టింటి దగ్గర నుంచి వచ్చి చిన్న కోడల దగ్గర నుంచి కూతుర్ని తీసుకొని పోయింది. ఇక రాత్రి అయింది. ఆ రాత్రి బిడ్డ పురుగులుగా మారకుండా ఉండడం చూసి తల్లి ఆశ్చర్యపోయింది. ఇక చిన్న కోడలికి ఈ విషయం చెప్పగా ఇక చిన్న కోడలు జరిగిందంతా చెప్తుంది. అంతటా చిన్న కోడలు విశ్వాసానికి, చిన్న కొడుకు పట్టుదలకు పార్వతీదేవి సంతోషించి అందరూ సుఖంగా జీవించారు. ఈ గ్రహణ గౌరీ నోము సూర్యగ్రహణం పట్టిన క్షణంలో పసుపు కుంకుమ, బియ్యము పిండి ప్రతి బెల్లం ఆకు పోక పందిర్లో పెట్టి గ్రహణం విడిచినాకనే వాటిని ఇంట్లో పెట్టాలి. ఆ తర్వాత ఆ రోజు నుండి 9 రోజుల వరకు గౌరీ నోవిని పూజించాలి. 9 రోజులు 9 ఒత్తులతో జ్యోతులు వెలిగించి 9 అట్లు నైవేద్యంగా పెట్టాలి. ఆఖరి రోజున ఆకులు పోకలు అట్లు కొత్త జల్లెడలో పెట్టి పాత జల్లెడ మూత వేసి ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. దీంతో గ్రహణ గౌరీ నోము వస్తుంది. ఎంతో పవిత్రమైన ఈరోజు సర్వ దుఃఖాలను పొడగొట్టే కందా పచ్చలి వ్రతకథను ఈరోజు ఎవరైతే వింటారో వారికి ఆ శివ పూర్వార్వతుల అనుగ్రహం కలిగి తిరుగులేని రాజయోగం కలుగుతుంది. ఈ కథను ఈరోజు వినటం మన అదృష్టంగా భావించాలి. ఈరోజు ఈ కథను విన్నవారికి జీవితంలో దుఃఖాలు అనేటివి దరిచేరవు. వారికి సకల శుభాలు కలుగుతాయి. మరి ఈరోజు తప్పక వినవలసిన కందా బచ్చలి వ్రత కథను ఇప్పుడు విందాం. పూర్వం కూడినం అనే పట్టణం సింధు దేశంలో ఉంది. ఆ పట్టణంలో కౌండిన్య నామంతో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు గుణశీల. ఆమె వివాహం జరిగిన దగ్గర నుండి ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉండేది. ఆ బ్రాహ్మణ జంటకు కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు ఉన్నారు. ఆ గుణశీలకు అన్ని భాగ్యాలు, భోగభాగ్యాలు ఉన్నాయి. కానీ నిరంతరం ఆమె ఎందుకు ఏడుస్తుందో ఎవరికి అర్థమయ్యేది కాదు. బయట ఏమి ఏడుపు విని ఏంటి ఈడ ఇలా ఏడుస్తుంది, ఆ అరుపు వింటుంటే దరిద్రానికి సంకేతంగా ఉంది అని తిట్టుకునేవారు. ఈమె ఏడవటం ఏదో ఒక వంక చూసుకునేది. పిల్లి చచ్చినా, ఇంట్లో బల్లి చచ్చినా, వీధిలో కుక్క చచ్చినా దాన్ని ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉండేది. కానీ విధి మాత్రం ఆమెకు అనుకూలంగా లేదు. అలా ఒకరోజు ఇంట్లో పిల్లి చనిపోతే దాన్ని ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ కూర్చుంది. ఆమె ఎప్పుడైతే దానిని ఒడిలో పెట్టుకొని ఏడ్చిందో వెంటనే ఆ పిల్లి చచ్చింది కాస్త బ్రతికి లేచి వెళ్ళిపోయింది. ఏంది వింత అని ఏడుపు మానింది. మరలా తెల్లవారి ఇంట్లో ఒక బల్లి చనిపోయింది. దాన్ని కూడా ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉన్నది. అక్కడ కూడా ఆశ్చర్యం జరిగింది. ఆమె ఒడిలో పెట్టుకొని ఏడవటం మొదలుపెట్టగానే ఆ బల్లికి తిరిగి ప్రాణం వచ్చి అక్కడ వెళ్ళిపోయింది. ఆమె జరిగింది చూసి ఏడవడానికి కారణం లేకుండా పోయిందే అని ఇంకా ఏడవటం మొదలుపెట్టింది. ఇలా ఉండగా ఒకరోజు వీధిలో కుక్క చనిపోయింది. దాని దగ్గరకు పోయి ఒడిలో పెట్టుకొని ఏడ్చింది. ఒక దెబ్బకు ఆ కుక్క బ్రతికి పరుగు పెట్టింది. అది చూసి ఇదేంది దేవుడా, నాకు మనస్ఫూర్తిగా ఏడ్చే స్వతంత్రం కూడా లేకుండా చేస్తున్నావు అని బోరున ఏడవడం మొదలుపెట్టింది. అదంతా చూసిన జనానికి ఇదేదో వింతగా అనిపించింది. వారు వాళ్ళ వైపు విచిత్రంగా చూడసాగారు. ఇలా ఏడవడానికి కుదరటం లేదు అని ఒక ఉపాయం చేసింది.
బయట తేళ్ళు తీసుకువచ్చి ఇంట్లో చింతపండు బుట్టలలో ఉప్పు పాత్రలలో తేళ్లను జర్లను ఉంచింది. కూతుర్లు కోడళ్లకు అలా వంట నిమిత్తం చేతులు ఆ బొట్టలో పెడితే వారితో పాటు కూర్చొని ఏడవవచ్చు అని ఆమె ఆలోచన. కానీ విధి మాత్రం ఆమెకు వ్యతిరేకంగా ఉన్నది. కోడళ్ళు కూతురు వాటిలో తమ చేతులు పెట్టగా ఆ తేళ్ళు జర్లు వస్తువులుగా అయిపోయాయి. అంతేకాదు తన కొడుకు బట్టల్లో పాములు చేరి అలా పాములు కరిచి కొడుకులు చచ్చిపోతే ఏడవవచ్చు అని అలా చేసేది. కానీ అలా పాములు వాళ్ళ పక్కల్లో వేయగానే ఆ పాములు వాళ్ళ బంగారు మొలతాళ్ళలాగా అయిపోయాయి. ఇక కొడుకులు, అమ్మ బట్టల్లో ఈ బంగారు మొలతాళ్ళు ఎందుకు ఉంచావమ్మా అని కొడుకులు అడగ్గా దానికి ఇలా అంటుంది, నాయనా వాటిని తీసి జాగ్రత్తగా దాచుకోండి అనేది. అలా ఆమె ఏమి చేసినా ఏడవటం అవకాశం దొరకట్లేదు. అందువల్ల ఆమె అరణ్యానికి పోయి అక్కడ కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. అలా ఏడుస్తున్న సమయంలో పార్వతీ పరమేశ్వర్లు ఆ మార్గం గుండా పోతూ ఆమెను చూసి ఆగి ఇలా అన్నారు, నీవు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడిగారు. దానికి ఆమె ఇలా అంటుంది, ఓ మహనీయ దంపతులారా, నాకు అష్టైశ్వర్యాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు ఏడవాలనే బుద్ధి పుడుతుంది. అలా ఏడుస్తూ ఉంటే ఎంతో మంచిగా అనిపిస్తుంది. దానికి కారణం మీరే చెప్పాలి అని బ్రతిమిలాడింది. అప్పుడు పార్వతీదేవి తెలుసుకొని ఇలా అంటుంది, ఓ గుణశీల, నీవు నీకు పూర్వజన్మలో కందాబచ్చలి నోము నోచావు. దానికి ఉద్యాపనం చేయక మర్చిపోయావు. అందువలనే నీకు ఈ ఈ జన్మలో ఈ గ్రహచారం పట్టింది. నోము నోచిన వలన మంచి సంతతి సర్వభోగాలు కలిగాయి అని అనగానే గుణశీల పార్వతీదేవిని చూసి, అమ్మ ఆ నోము ఉద్యాపన ఎలా చేయాలో చెప్పమని అర్థించింది. ఇక పార్వతీదేవి ఇలా చెప్తుంది, అయితే విను. వెండితో కందదుంప చేయించు, బంగారంతో బచ్చలి తీగ చేయించు, మంచి కందసేరు బచ్చలి అద్దసేరు, 5 మానికల బియ్యం, పసుపు కుంకుమలతో 2 బరిణెలు, నల్ల పూసలు, జీలకర్ర రవిక గుడ్డలు, మెట్టెలు, మంగళసూత్రాలతో ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలతో వాయనాలు సమర్పించు అని పార్వతీదేవి చెప్పింది. అంతటా గుణశీల ఇలా అంటుంది, అయితే తల్లి, నేను వచ్చే వరకు ఇక్కడే ఉండమని ప్రార్థించి ఎటు అన్నీ ఉన్నాయి గనక పరుగు పరుగున ఇంటికి పోయి అన్ని వస్తువులను తీసుకువచ్చి శ్రీ పార్వతి అమ్మవారికి సమర్పించి ఉద్యాపనం చేసింది. ఇక పార్వతి అమ్మవారు నిన్ను వదలడంతో ఆమెకు ఆశీస్సులు అందించారు. అంతలో అమ్మవారు అంతర్ధానమయ్యారు. ఇక ఇంటికి వచ్చి గుణశీల అంతా చెప్పేసరికి ఊరంతా ఆశ్చర్యపోయారు. 4 జాతుల వారు భేదం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తే సమస్త దుఃఖాలు పోతాయని ఆమె చెప్పింది. అలా అందరూ ఈ కందాబచ్చలి వ్రతం ఆచరించి సర్వ సుఖాలను పొడగొట్టుకున్నారు. ఈ కథను ఎవరైతే విన్నారో వారు అదృష్టవంతులే. ఈ వ్రత కథను విన్నవారికి ఈ నోము ఫలం దక్కుతుంది, సకల శుభాలు కలుగుతాయి. ఒకనాడు బ్రాహ్మణ దంపతులు గ్రామాంతరానికి పోతూ అరణ్య మార్గం గుండా పోతూ ఒక చెట్టు కింద విశ్రమించారు. కొంతసేపైన తర్వాత బ్రాహ్మణుడు లేచి మంచినీటి కోసం వెళ్ళాడు. ఇంతలో గాలికి చెట్టుపై ఎంతకాలం ఉండి ఉన్నదో ఒక పానం గాలం కింద పడి భార్యపై పడిపుచ్చుకుంది. దాంతో ఆమె ప్రాణాలు వదిలింది. ఇంతలో భర్త వస్తూ ఉండగా ఒక కిరాతుడు తనకు కనపడ్డాడు. భార్య దగ్గరికి వెళ్ళి చూడగా పానం గుచ్చబడి చనిపోయి ఉండడం చూసి ఆ కిరాతుడు తన భార్యను చంపాడని నిశ్చయించుకుని అతనిని రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళి రాజుతో ఇలా అన్నాడు, రాజా, నా భార్య చెట్టు కింద నిద్రపోతూ ఉన్నది. ఈ కిరాతుడు నా భార్యను బాణం వేసి చంపాడు అని చెప్పాడు. దానికి కిరాతుడు నేను చంపలేదని ఏడ్చాడు. కిరాతుడు మరలా ఎన్నోసార్లు నేను చంపలేదని మొరపెట్టుకున్నాడు. అప్పుడు రాజుకు ఏమి తోచగా శివాలయానికి పోయి శివుని ప్రార్థించి చెప్పుకున్నాడు. శివుడు ఏమని చెప్పాడు అంటే, చూడు రాజా, నీవు బ్రాహ్మణుడు మారువేషం వేసుకొని ఈ నగరంలో వయసుని కుమార్తెకు వెళ్ళి ఆమె పెళ్ళిని చూస్తూ కూర్చుంటే నిజమే తెలుస్తుంది అన్నాడు. అప్పుడు రాజు బ్రాహ్మణుడు మారువేషం వేసుకొని వయసుని కుమార్తె పెళ్ళికి వెళ్ళి అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆకాశ మార్గంలో యమదూతలు సంభాషణ వినబడింది. వాళ్ళు ఇలా అనుకుంటూ ఉన్నారు. యమదూతల్లో ఒకడు ఇలా అన్నాడు, ఈ వయసుని కుమార్తె ప్రాణం ఎలా తీసుకుపోవాలని అడిగాడు. దానికి రెండవ వాడు ఇలా సమాధానం చెప్పాడు,
బ్రాహ్మణుడి భార్యపై చెట్టుపైనున్న బాణం పడేటట్లు చేసి ప్రాణం తీసుకొని పోయినట్లు ఏదో ఒక ఉపాయం పన్ని తీసుకొని వెళ్ళొచ్చులే అన్నాడు. ఈ మాటలు విన్న వెంటనే కిరాతుడు నిర్దోషి అని రాజు బ్రాహ్మణుడు నిశ్చయించుకొని కూర్చొని ఉండగా పెళ్లి జరుగుతున్న సమయంలో వేలదునులకు దొడ్డిలో గల కోడదూడ బెదిరి వచ్చి పెళ్లి కూతురుపై పెళ్లి కూతురు చనిపోయింది. అప్పుడు అక్కడ జరిగిన సంఘటనకు అక్కడున్న వాళ్ళందరూ ఎంతో ఏడ్చారు. ఇక రాజు బ్రాహ్మణుడు రాజ్యసభకు వెళ్ళారు. కిరాతుణ్ణి విడిపించారు. ఇక బ్రాహ్మణుడు పరమ రహస్యం దేవుడికే తెలియనని రుణపరుచుకొని స్వగృహానికి వెళ్ళాడు. కాబట్టి ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మ మహాపుణ్యం వస్తుంది. ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు కూడా పోతాయి. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. పూర్వం గండకీ నది తీరానున్న సిరిపురం రాజ్యాన్ని వేదసేన మహారాజు జనరంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలు పారిపండితులు సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవాడు. వీరసేన మహారాజుకు వేట అంటే మిక్కిలి మక్కువ. గండకీ నది తీరాన్ని ఆనుకొని ఉన్న అడవుల్లోకి వేటకి బయలుదేరాడు. చాలాసేపు క్రూర జంతువుల్ని వేటాడిన రాజు రెట్టించిన ఉత్సాహంతో బాగా తట్టుబడిన అడవిలోకి వెళ్ళి దారి తప్పాడు. వెనక ఉన్న సైన్యాలు రాజును అందుకోలేక వెనకపడ్డారు. 2 రోజులు గడిచాయి. రాజు జాడ కోసం సైన్యాలు 4 భాగాలుగా విడిపోయి 4 దిక్కుల గాలించి అతి కష్టం మీద 3వ రోజున రాజు జాడ కనుక్కొని అందరూ ఒక చోటకు చేరుకున్నారు. గుర్ర మీద 3 రోజులు ఒంటరిగా ప్రయాణించిన రాజు బాగా అలసిపోయి నిస్సత్తువుగా ఉండిపోయాడు. వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలు నీళ్లు ఖర్చయిపోవడంతో సైనికులు కూడా అలసిపోయి ఆకలితో ఉన్నారు. చాలాసేపు గాలింపు తర్వాత వాళ్ళకి ఒక చిన్న పంట పొలం కనిపించింది. చెరుకు మొక్కజొన్న పంటలు ఏపుగా పెరిగి ఉన్నాయి. దాంతోపాటు మామిడి పనస సీతాఫలాలు విరగ్గాసి ఉన్నాయి. మధ్యలో తీయటి నీటితో కూడిన ఓడబావి ఉంది. ఇక సైనికులంతా ఆ పొలంపై పడి విచ్చలవిడిగా ఎవరికి కావలసిన వారు తీసుకుని కడుపు నిండా తిని చల్లటి మధురమైన బావి నీరు తాగి మహారాజుకి కావలసిన ఫలాలు చల్లటి నీరు ఇచ్చి రాజును సేద తీర్చారు. కాసేపటి తేరుకున్న మహారాజు తిరిగి సైన్యంతో సహా రాజ్యం చేరుకున్నాడు. కానీ చిత్రంగా మరుసటి రోజు నుంచి రాజుకి తీవ్ర అశాంతి అనారోగ్యం మొదలయ్యాయి. రోజు రోజుకి క్షీణిస్తూ మంచం పట్టాడు. రాజవైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా రాజుకి ఆరోగ్యం చేకూరలేదు. మాసం రోజులు గడిచినా తన రోగం తగ్గకపోయేసరికి రాజు తన గురువు తపోధనుడైన సంతానం మహర్షిని పిలిపించి తన సమస్యను వివరించాడు. ఆ మహర్షి తపోబలం వల్ల తన దివ్య దృష్టితో పరీక్షించి సమస్య అవగతం చేసుకొని ఇలా చెప్పాడు. రాజన్నవాడు ప్రజల్ని క్రూర మృగాల నుంచి రక్షించాలి. అది కూడా ప్రజలు క్రూర జంతువుల వల్ల తమకి ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే చేయాలి. కానీ నీవు మృగయ వినోద కోసం అకారణంగా జంతువుల్ని వేటాడి మూగ జంతువుల్ని శిక్షించావు. పైగా నీ సైనికులు ఓ బైరు పంటలో కూడా చొరబడి ఆ పేద రైతు పంటని దోచుకు తిన్నారు. అందులో కూడా నీ సైనికులు అతని అనుమతి తీసుకోలేదు. అందులో నీకు కూడా భాగం ఉంది. ఆ పాపం కలిపురుషుడిగా మారి నిన్ను వెంటాడుతుంది అని చెప్పాడు. ఇది విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు. మహాత్మా మన్నించండి. నేను ఈ దేశపు రాజుని. నా రాజ్యంలో ఉన్న సకల ప్రజల మీద వాళ్ళ ఆస్తుల ధనధాన్యాలు పంట పొలాలు తోటలు వ్యాపారాలు అన్నిటిపైన నాకు సర్వ అధికారాలు ఉన్నాయి. నాకు పాపం ఎలా అంటుతుంది అని అడిగాడు. దానికి సదానంద మహర్షి చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. రాజా, నువ్వు చెప్పింది నిజమే. స్వయంగా నువ్వు ఆ రైతు తోటలోకి వెళ్ళి నీకు కావలసినవి తిని నీ సైనికులకు పంచినా నీకు దోషం అంటదు. లేదా నీ ఆజ్ఞపైన నీ సైనికులు ఆ తోటలో నుంచి పళ్ళు నీరు నిప్పు తెచ్చి ఇచ్చినా ఆ దోషం నీకు అంటదు. ధర్మదేవతని ఎక్కడే నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవాలి. పై 2 జరిగి ఉంటే నీకు దోషం అంటేది కాదు. కానీ నీ సైనికుల అనాలోచిత చర్య వలన తాత్కాలికంగా నీకు ఉపశమనం కలిగించాయే కానీ ఆ దోష ఫలితాన్ని నువ్వు అనుభవించి తీరాల్సిందే అని చెప్పాడు.
ఇక రాజు సుదీర్ఘంగా ఆలోచించి దీనికి పరిహారం ప్రాయశ్చిత్తం చెప్పమని అడిగాడు. ఇక మహర్షి సూచన మేరకు రాజు అప్పటికప్పుడు ఆ పంట పొలం రైతులకు పిలిపించాడు. ఆ రైతు పేద యువకుడైన ముకుందుడు చక్కనైన రూపం, కాయ కష్టం చేసుకుని తన చిన్న పొలంలో రకరకాల పళ్ళు పండిస్తూ వృద్ధులైన తన తల్లిదండ్రులకు పోషించుకుంటూ ఉన్నాడు. రాజు యొక్క సైన్యం తన పంట నిమిత్తం కాజేయడంతో గత నెల రోజులుగా తల్లిదండ్రులకు సరైన తిండి కూడా పెట్టలేక చాలా దైన్య స్థితిలో ఉన్నాడు. ఇక రాజు అతనికి క్షమాపణ చెప్పి తన తప్పుకి పరిహారంగా 1000 బంగారు నాణాలు బహుకరించాడు. ఇక ఆ పేద రైతు మహదానందపడి ఇలా అన్నాడు, రాజా, నీ బహుమానంతో జీవితాంతం నా తల్లిదండ్రులని అసలు ఏ లోటు లేకుండా ప్రేమగా పోషించుకుంటాను అంటూ రాజుకి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. అలా ఆ రైతు వెళ్ళిపోయాక రాజు మహర్షి వైపు తిరిగి, మహాత్మా, ఇక నా పాపం పోయినట్టేనా అని అడిగాడు. దానికి ఆ మహర్షి ఇలా అన్నాడు, రాజైన వాడు ఎప్పటికప్పుడు ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి, లేదా ఎవరి దగ్గర నుంచైనా తెలుసుకుంటూ ఉండాలి. ప్రస్తుతానికి నీ పాపం కొంత ఉపశమించినట్లే, కానీ నీ వల్ల ఆ పేద రైతు కుటుంబం మొత్తం నెల రోజుల పాటు అకారణంగా క్షోభ అనుభవించాల్సి వచ్చింది. ఆ పాపం ఇంకా మిగిలే ఉంది అన్నాడు. అదంతా విని దీనికి పూర్తి పరిహారం చెప్పాల్సిందిగా ఆస్తిగా వేడుకున్నాడు మహారాజు. ఇక సదాచారమూర్తులైన పండితుని, బ్రాహ్మణోత్తముని సభకి మహర్షి చూసిన మేరకు ఆహ్వానించాడు రాజు. కొన్ని వందల మంది తరలి వచ్చారు. రాజు వాళ్ళకి జరిగిందంతా వివరించి నెల రోజుల పాటు ఆ పేద రైతు కుటుంబాన్ని ఆకలి బాధకు గురి చేసిన పాపం పోగొట్టుకోవడానికి గాను 10,000 బంగారు నాణేలను దానంగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఎవరు ఆ దానాన్ని స్వీకరించడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే వాళ్ళు పండితోత్తములు. ఆ పాపఫలం ఆ దానం స్వీకరించిన వారి చుట్టుకుంటుందని వాళ్ళకి తెలుసు. ఇక రాజు నిరాశగా వాళ్ళ వైపు చూస్తూ ఉండగా విశ్వవేదుడనే బ్రాహ్మణోత్తముడు లేచి తాను ఆ దానమును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలియజేశాడు. ఇక రాజు ఆనందంగా 10,000 బంగారు నాణేల్ని బహుమానంగా ఇవ్వగానే విశ్వవేదుడు తాను తెచ్చిన 2 బంగారు నాణాల్ని వాటితో కలిపి అక్కడ చేరిన పండితులకు, బ్రాహ్మణులకు ఉచితంగా పంచివేశాడు. దానివల్ల ఆ పాప ఫలం అతనికి అంటలేదు. ఇక రాజు విశ్వవేదుని విస్మయంగా చూస్తూ ఇలా అన్నాడు, మహానుభావ, తమ పరిస్థితి మెరుగుపడాలని అంత పెద్ద మొత్తం దానంగా ఇచ్చాను. ఇప్పుడు తమకు నేను ఇచ్చిందేముంది? ఇప్పుడు ఇదంతా మీరు దాన కర్మాలు చేసి మీ పాపం పొడగొట్టుకున్నాడు. ఇప్పుడు నేను తమకి ఎలా సహాయపడగలను అని అడిగాడు. దానికి విశ్వవేదుడు బదులిస్తూ ఇలా అన్నాడు, రాజా, గండకీ నది తీరాన ఉభయ సంధ్య వేళల్లో సంధ్యావందనంతో పాటు గ్రామీణుల ఇళ్లలో పూజాది శుభకార్యాలలో పౌరోహిత్యం చేసుకుంటూ ఉంటాను. ఆ వచ్చిన దాంతోనే నేను, నా భార్య ఆనందంగా జీవిస్తున్నాను. తమరు పవిత్ర గండకీ నది జలంలో ఓ అపురూప శివాలయం నాకు నిర్మించి ఇస్తే శేష జీవితం ఆ శివారాధనలో గడిపేస్తాను. దాంతో మన ఇద్దరి జీవితాలు ఆ పరమేశ్వర అనుగ్రహం వలన పరిపూర్ణమవుతాయి, మనకున్న సకల దోషాలు తొలగిపోతాయి అని చెప్పాడు. దానికి రాజు ఆనందంగా ఒప్పుకొని ఆ బ్రాహ్మణుడికి శివాలయం కట్టించి ధర్మదేవత అనుగ్రహం పొంది ధన్యుడయ్యాడు. అధికార బలంతో ఇతరుల మనసు నొప్పించరాదు, అలా నొప్పిస్తే మనశ్శాంతి కరువవుతుందని ఈ కథానీతి. ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో వారు ఎంతో అదృష్టవంతులు. వారి యొక్క సకల దోషాలు, దరిద్రం మొత్తం కూడా ఈ రోజుతో పోతాయి. మీ